హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో ఈవేళ 5వ శనివారం చేసుకుంటున్నాను కదా. నైట్కి అన్నయ్య వదిన టిఫిన్కి వస్తారు, నిషుగాడు. ఈవేళ మైసూర్ బజ్జీ చేస్తున్నాను. మైసూర్ బజ్జీ అంటారో మైసూర్ బొండా అంటారో, మేమైతే మైసూర్ బజ్జీ అంటాం మా ఊళ్ళో. సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. సో మనకి ఇంట్లో ఉన్న పుల్ల పెరుగు ఉంటుంది కదా, అలాంటి పుల్ల పెరుగు ఏవైనా ఉంటే ఆ పుల్ల పెరుగు అన్నీ మనం దీనిలోకి యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఒక 2 రోజులది పుల్ల పెరుగు ఉంది, కొంచెం ఫ్రెష్ పెరుగు ఉంది. సో ఈ పుల్ల పెరుగు అంతా యూజ్ చేసి కొంచెం ఫ్రెష్ పెరుగు కూడా వేస్తాను. మనం ఈ కలిపిందంతా కూడా ఈ మైదాపిండి టైట్గా కలుపుకున్నాం అనుకోండి, మైదాపిండి కలుపుకోవాలన్నమాట. పెరుగులో మైదాపిండి. సో దాన్ని ఏం చేస్తున్నానంటే, ఇదిగో ఈ విస్కర్ ఉంటుంది కదా, దీంతో కలుపుతున్నాను. కలిపి ఇప్పుడు మైదా పిండి వేసుకుంటాను. ఇది పిండి ఎప్పుడు కొన్నా సరే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. దానివల్ల ఎప్పుడు పురుగు పట్టడం కానీ ఏమీ ఉండదన్నమాట. మనం జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పిండి అంతా కూడా నీట్గా ఉంటుంది. నాకు డీప్ ఫ్రిడ్జ్ ఇది డబుల్ డోర్ కదా, పైన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్ కాకపోయినా కింద ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకుంటే వరి నూక కానీ సూజీ రవ్వ కానీ ఇలాంటివి కొన్ని గ్రోసరీ ఐటమ్స్ నేను మంత్కి 1 కేజీ 1/2 కేజీ అలా సరిపోతుంది. ఎంత సరిపోతే అంత తెప్పించుకుంటాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకు అస్తమానం జల్లించుకొని చేసుకునేంత ఖాళీ ఉండదు కదా, అందుకని. సో నేను ఇక్కడ ఏం మెజర్మెంట్స్ అవి తీసుకోవట్లేదు, ఉజ్జాయింపుగా కలుపుతున్నాను అనమాట. సో ఇంత పెరుగుకి ఎంత కలుస్తుంది, మనం ఇంతమంది తినాలంటే ఎంత కావాలి అని అలా ఉజ్జాయింపుగా కలుపుకుంటున్నాను అనమాట. చూడండి, ఇదిగో ఇలా కలిపేసి ఇప్పుడు టైం ఎంత అయింది, దాదాపుగా 5:30 అయ్యింది. నేను ఇప్పుడు కలిపేసి ఒక పక్కన పెట్టుకుంటే మన రాత్రి ఇంచుమించు 8 o'clockకి పూజ అది అయిపోయిన తర్వాత చట్నీ అది చేసేసుకొని ఉంచుకుంటాను. అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటే మనకి మైసూర్ బజ్జీ అది బాగుంటుంది అనమాట. ఇలా కలుపుకున్నాను కదా, ఇదిగో చూడండి, ఈ జార్లో కలుపుకోవాలి. అయితే మనకి పిండి సరిపోదు, సో అందుకని ఇంకొంచెం పెరిగేసి ఇంకొంచెం పిండేసి కలుపుకుంటాను. ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, వేసుకునే ముందు అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కడుపునొప్పి సోడా అంటారు కదా, బేకింగ్ సోడా అంటారు, ఆ బేకింగ్ సోడా కూడా కలుపుకొని, చిన్నది చిటికెడ బేకింగ్ సోడా కలుపుకొని, ఇష్టమైన వాళ్ళు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూద్దాం, నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇందులోకి చట్నీ కూడా శనగపప్పు చట్నీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. శనగపప్పు కొబ్బరికాయ చట్నీ, మా ఆంధ్ర సైడ్ చట్నీస్ చాలా బాగా చేస్తారండి, చాలా బాగుంటాయి. ఈ శనగపప్పు కొబ్బరికాయ చట్నీ ఒకటి, మా వైపు పల్లీల చట్నీ కన్నా శనగపప్పు కొబ్బరికాయ చట్నీ, టమాటా చట్నీ చేస్తారు. ఇంకా సీజన్ అప్పుడు దబ్బకాయ చట్నీ చేస్తారు, అది నిలవ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట. దబ్బకాయ చట్నీ చిన్నగా, ఇది చూడండి ఎలా ఊడిపోతుందో, అంటే పిండి బాగా టైట్గా ఉంది కదా, అందుకని ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఆ దబ్బకాయ చట్నీ చిన్నగా స్వీట్నెస్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఒకేసారి నిల్వ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఉంచుకొని కొంచెం వాటర్ కలుపుకొని తినేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. జారుగా ఇడ్లీల్లోకైనా బజ్జీల్లోకైనా చాలా బాగుంటాయి. చూసారా, కొంచెం నేను టైట్గానే ఉంచుకుంటున్నాను. ఇలా టైట్గా ఉంచుకుంటే మనకి ఏంటంటే, ఇలా బజ్జీ వేసినప్పుడు మనకి కరెక్ట్గా రౌండ్గా వస్తుంది అనమాట. బాగా లూజ్గా ఉందనుకోండి, మనది బజ్జీలా రాదు, అప్పంలా వస్తుంది అనమాట. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే పెరుగు బాగా పులిసినా కూడా ఏం పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలనుకోండి బజ్జీ, నైట్ నానబెట్టేసి ఉంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇగో చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు దీనిలోకి వేసుకునేటప్పుడు నేను కొంచెం జీలకర్ర, ఉప్పు, బేకింగ్ సోడా వేసుకుంటాను. సో మన బజ్జీల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ కడిగేసుకుందాం. ఒకవేళ అప్పటికప్పుడు సరిపోతే మళ్ళీ కొంచెం పిండి కలుపుకుంటాను.
ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఇంక నేను స్నానం అది చేసుకొని పూజకి ప్రసాదం చేసుకోవాలి. ఇవాళ మా అమ్మగారికి కొంచెం నీరసంగా ఉండడం వల్ల రాలేదు. మా అమ్మగారు చేసిన మొన్న ఎర్రనూక ప్రసాదం ఉంది కదా, అది చేద్దాం అని అనుకుంటున్నాను. నాకైతే ప్రాసెస్ పూర్తిగా రాదు. అమ్మకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని చెయ్యాలి. లేదా అంటే కరచనొక ప్రసాదం అయితే నాకు వచ్చు, అదైతే చేసేసుకోవచ్చు ఈజీగా. చూస్తాను ఏది ఈజీగా ఉంటే అది చేసుకుంటాను. మళ్ళీ పూజ అయిన తర్వాత కలుద్దాం. ప్రసాదం చేసేటప్పుడు వీలైతే క్యాప్చర్ చేస్తాను. స్నానం చేసి ప్రసాదం తయారు చేస్తున్నాను. ఎర్రనూక ప్రసాదం లాస్ట్ టైం మా అమ్మగారు చేశారు కదా, లాస్ట్ వీక్ కాక 2 వీక్స్ బ్యాక్ చేసినట్టున్నారు. సో ఇవాళ మళ్ళీ ఎర్రనూక ప్రసాదం చేద్దామని చెప్పి మా అమ్మగారు రాలేదు కదా, ఫోన్ చేసి అడిగాను ఎలా చేయాలి ఏంటి అని. నేనే చేస్తున్నాను ఈ ప్రసాదం. ఇప్పుడు వాటర్ నెయ్యిలో బాగా వేపుకుంటున్నాను. ఇగో జీడిపప్పు వేపేసుకున్నాను, నూక వేగుతుంది. ఇది అయిపోతే నీళ్ళల్లో ఉడికిస్తాం కదా ఇది ప్రసాదాన్ని, నూకని. అవి నీళ్ళు వేసేసి అప్పుడు నేను వెళ్ళి ఇలాగా దేవుణ్ణి సర్దుకుంటాను. పూజ చేసుకున్నానండి, దండం పెట్టేసుకున్నాను. అయితే ఇగో మైసూర్ బజ్జీ వేస్తున్నాను. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు, సరే ఈలోగా వేద్దాం పిల్లలకి పెట్టేద్దాం అని చెప్పి వేస్తున్నాను అనమాట. చూసారా ఎలా ఉబ్బాయో, బాగా గుల్లగా ఉన్నాయి కదా. సో ఇవి చూద్దాము, వాయి దిగిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను. బాగా ఎగుతాయని చెప్పి కొంచెం సిమ్లో పెట్టి వేపుతున్నాను అనమాట. మరి లోపల పచ్చి లేకుండా ఎగాలి కదా. చట్నీ కూడా చేస్తాను, పోపు వేయాలి. పోపు వేసేస్తే చట్నీ పని కూడా అయిపోయింది. బజ్జీలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి. అవి గుండ్రంగా వస్తే అందంగా కనిపిస్తాయి. అఫ్ కోర్స్ మనం ఎక్స్పర్ట్స్ కాదు, అంత బాగా బయటంత ప్రొఫెషనల్ గా రావు, కానీ మాక్సిమం గుండ్రంగా వచ్చేలాగా బూర్లు వేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎలా వేయాలో పెద్దవాళ్ళకి. సో ఇవి నేను కూడా పెద్ద ఎక్స్పర్ట్ కాదు చూడండి, అందుకే వాటికి తోకల్లాగా చిన్న చిన్న వచ్చాయి చూడండి. సో ఇంకొకటి ఏంటంటే మనం గరిటె పెట్టి ఎందుకు అలా కలుపుతూ ఉన్నామంటే అవి వేగేటప్పుడు ఇవి గుండ్రంగా ఉంటాయి కదా, ఒక పక్కే వేగుతాయి అన్నమాట. మనం ఎంత తిరగేసినా సరే అవి మళ్ళీ తిరగబడిపోతా ఉంటాయి. సో అందుకని వేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పైన ఈ గరిటెని పట్టుకొని మనం అలా దాని మీద ఇలా ఇలా రోల్ చేస్తున్నట్టు తిప్పుతూ ఉంటే అవి ఈవెన్ గా వేగుతాయి అన్నమాట. అందుకోసమని నేను వేగుతూ ఉన్నప్పుడు గరిటె పెట్టి దాన్ని అలా తిప్పుతూ ఉన్నాను. అలా తిప్పడం వల్ల అన్ని వైపులా కూడా కలర్ బాగా వస్తుంది అనమాట. అయితే బజ్జీలు వేడి వేడిగా ఒకటి వేసుకున్నామేమో, చాలా నచ్చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. దానిలోకి చెప్పాను కదా గుల్ల శనగపప్పు కొబ్బరికాయ చట్నీ చేసుకున్నాము. చట్నీ కూడా చాలా నచ్చింది అనమాట. వేడి వేడిగా అంటే వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాతే వేయడం మొదలు పెట్టాను. సో అందరికి కూడా మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో నా వేయడం అంతా అయిపోయింది. ఫస్ట్ వేసినవన్నీ పిల్లలకి పెట్టి నెక్స్ట్ వదిన మేము తిన్నాం అనమాట. వదిన అన్నయ్య మేము పెద్దవాళ్ళం. అంటే ఏంటంటే అందరికీ కూడా వేడి వేడిగా సర్వ్ చేయడానికి నాకు వీలైంది అనమాట. అందుకోసమని అలా ప్లాన్ చేసుకున్నాను. ముందే చట్నీ చేసేసుకొని తర్వాత వాళ్ళు వచ్చాక బజ్జీలు అప్పటికప్పుడు వేగిపోతాయి. అవి చూడండి ఎంత చక్కగా గుండ్రంగా తిరుగుతున్నాయో. మనం ఎన్నిసార్లు తిప్పినా సరే అవి మళ్ళీ వేగింది కిందకే ఉంటది, వేగింది పైకే ఉంటది. చూసారా కనిపిస్తుందా వీడియోలో. సో అందుకోసమనే నేను ఇలా చేస్తుంటాను అనమాట. గరిటె పెట్టి అలా తిప్పుతూ ఉంటాను. అలా తిప్పడం వల్ల ఏంటంటే అవి కూడా గరిటతో పాటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.